ఉంటానేసయ్యా బ్రతుకునా పగిలినా కడలి పాలైనాను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన బ్రతుకునా పగిలినా కడలి పాలైనాను అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మనము పోయిన వారంలో మనం ఒక వాక్యాన్ని ధ్యానించాం. పోయిన వారంలో ఒక వాక్యము ధ్యానించాం. దాంట్లో మొదటి అంశం ఏముంటుందనంటే ప్రత్యక్ష గుడారం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి ఒక అంశం ఉంటుంది. ప్రత్యక్ష గుడారం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే దీపాలను సవరించాలా అనేది మనం నేర్చుకున్నాం. అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఒక దీపము, నేను దేవుని సన్నిధిలో ఒక దీపము. మనము ఎలా ఉండాలనంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని రాయబడింది కాబట్టి మనల్ని మనం సరి చేసుకునేటువంటి స్థలముగా దేవుని ఆలయంగా ఇది ఉండాలి. ఇక్కడికి వచ్చి మనల్ని మనం సరి చేసుకోవాలనేటువంటి వాక్యాన్ని మనము పోయినసారి మనం ధ్యానించాము. ఆ మొదటి అంశాన్ని గురించే దాని రిలేటెడ్గా ఈ వారం వస్తుంది. ఏమేమి మనం సరి చేసుకోవాలి అనే దాని గురించి ఇది వస్తుంది. ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేసుకున్నప్పుడు ఈ దీపానికి సంబంధించి ఒక వాక్యం ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథంలో మనకి ఏముంటుందని అంటే 3వ అధ్యాయము 2-3 వచనం. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. అందులో ఏముంటుందని అంటే దీపము ఆరిపోక మునుపు అనే ఒక మాట ఉంటుంది. తీసిన వాళ్ళు చదవండి. 1వ సమూయేలు 3వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. ఆ కాలమందు ఏలియా కన్నులు అందరూ దృష్టికి తలముందున అతడు చూడలేక తన తల ముందు కొండుకోగా ఉండగా దీపం ఆరిపోవును. సమయంలో దేవుని దీపము ఆరిపోక మునుపు చాలు. అంటే దీని అర్థం ఏంటనంటే మనం పోయినసారి చూసుకున్నాం. నిర్గమకాండం 27-21లోను, లేవి కాండము 24-3-4లోను ఏముంటుందంటే ఆ దీపం అనేది నిత్యము రాత్రి పగలు వెలుగుతూ ఉండాలంట. కానీ ఈ లేఖనంలో ఏముంది? 1వ సమూయేలు 3వ అధ్యాయం 2-3వ వచనంలో ఏముందంటే దీపము ఆరిపోక మునుపు అంటే కాసేపటికి ఆరిపోతుంది. అసలు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే దేవుడు ఇది మీకు తరతరాలకు అహరోను కుమారులకు నిత్యమైన కట్టడ, దీపం ఆరిపోకూడదు అని ఉంది. కానీ ఈ లేఖనాలు ఏం చెప్తున్నా ఏలీ కాలం వచ్చేటప్పటికి ఆరిపోతుందని అదే బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే అర్థం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే దేవుడి ఉద్దేశం వెలిగింపబడాలి, ఆ దీపం వెలిగింపబడాలి. కానీ వీళ్ళు ఎవరు వెలిగించాలంటే అహరోను పిల్లలు, వాళ్ళ పిల్లలు యాజకులు మాత్రమే దీపాన్ని దేవుని మందిరం లోపలికి వచ్చి ప్రత్యక్ష గుడారంలో వెలిగించాలి. వేరే ఎవరు కూడా మందిరంలోకి వచ్చి వెలిగించడానికి లేదు. అయితే ఈ ఏలీ వచ్చి నిలబడి వెలిగించడానికి ఆయన వృద్ధుడు, బహువృద్ధాప్యంలోకి వచ్చాడని ఉంది. ఇప్పుడు 2వ వచనం ఒక్కసారి చదువుకిరణ్. ఏలీ కన్నులు మందరుష్కలమైనందున అతను చూడలేక అంటే పండు ముసలాయన అయిపోయి ఆయన ముసలాయన అయిపోయాడు కాబట్టి కళ్ళే కనిపించినటువంటి వ్యక్తి ఇంకా ఏమని చెప్పి నడుచుకుంటా వెళ్ళి దీపం వెలిగించాలా? అది ఒక్క దీపం కాదు, 12 దీపాలు వస్తాయి. 12 దీపాలు వస్తాయి. ఇలా ఈ పక్క 6 ఈ పక్క 6 12 దీపాలు వస్తాయి. ఒక్కొక్క దీపము ఇజ్రాయేలులో ఒక్కొక్క గోత్రానికి గుర్తు.
కళ్ళు కనిపించవు. ఇంకెలాగ వెలిగిస్తాడు? వెలిగించలేడు. ఇప్పుడు సమూయేలు పోయి వెలిగిస్తాడా అంటే సమూయేలు అప్పటికి పాలు విడిచి వాళ్ళ అమ్మ అక్కడ వదిలిపెడుతుంది. 5 ఏళ్ల బాలుడు, చిన్న పిల్లోడు. దీపం అనేది నాకన్నా ఇంకొంచెం ఎత్తుగా ఉంటుంది. దీపస్తంభం అనేది నాకన్నా ఇంకొంచెం ఎత్తుగా బంగారు దీపస్తంభం అది. ఇంత చిన్న బాలుడికి ఆ దీపాలు ఎలా వెలిగించేటువంటి ఆస్కారం బాబుకు లేదు. ఇంకెవరు వెలిగిస్తారు అని అంటే ఏలీకి 3 కొడుకులు ఉంటారు. ఏలీకి 3 కొడుకులు. ఆ 3 కూడా యెహోవా దృష్టిలో పరమ దుర్మార్గులుగా ఉంటారు. వాళ్ళు దేవుని దృష్టిలో వాళ్ళు చాలా దుర్మార్గులుగా ఉంటారు. అసలు దేవునికి వాళ్ళు ఎలాంటి వాళ్ళనంటే 1 సమూయేలు 3:13 ఏముంటుందని అంటే వాళ్ళు దేవుని దృష్టికి దేవుడే అంటాడు, వాళ్ళు చేయరాని పనులు చేసి నా దృష్టికి వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు. వాళ్ళు చేయరాని పనులు చేసి ఏ పనులు చేశారు వాళ్ళు అని అంటే 1 సమూయేలు 2:17 ఏముంటుందని అంటే ఆ యవ్వనులు అని రాయబడి ఉంటుంది వాళ్ళ గురించి. వాళ్ళ వయసు ఏంటనంటే 3 కొడుకులు కూడా యవ్వనులు. ఆ యవ్వనులు అని మాట రాయబడి ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటి అని అంటే 2వ అధ్యాయము 22 నుంచి 24 వరకు మనకు ఉంటుంది. 1 సమూయేలు 2వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదవద్దులేండి. అందులో ఏముంటుందంటే ఎవరైతే ప్రత్యక్ష మందిరపు ద్వారము దగ్గరకు పరిచయం చేయడానికి స్త్రీలు వస్తారో వాళ్ళతో వ్యభిచారం చేశారంట. అంటే ద్వారము దగ్గరికి వచ్చి ఆగిపోతారు బయటే. వాళ్ళు మందిరం లోపలికి వాళ్ళు రాకూడదు. ఎందుకంటే యాజకులే మందిరం లోపలికి వచ్చి దీపాలు సవరించి పరిచయం చేయాలి. కానీ ఈ 3 కుమారులు ఏం చేశారనంటే వీళ్ళ 3కి యాక్సెస్ ఉంటుంది, అనుమతి ఉంటుంది మందిరం లోపలికి వచ్చి దీపం వెలిగించడానికి. వాళ్ళ నాన్నకు కళ్ళు కనిపించవు, అసలే కళ్ళు కనిపించదు, పండు వృద్ధాప్యుడు. ఆ బాధ్యత వీళ్ళు తీసుకొని తరతరాలకు ఇది నిత్యమైన కట్టడ లేవీలకనే దేవుడు చెప్పినటువంటి కట్టడను ఆ 3 కుమారులను యవ్వనస్తులు నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసి వాళ్ళు తలుపు దగ్గరకు వచ్చి డోర్ బయట తోసుకొని కల్లాపు చల్లుకొని ఆ పరిచయం చేసే లేడీస్తో వాళ్ళు తప్పు చేయడం స్టార్ట్ చేసినారు. వాళ్ళు యవ్వనస్తులను రాయబడింది, వాళ్ళు తప్పు చేశారు. అయితే పూర్తిగా దేవుని కట్టడను నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమైందంటే దీపము ఆరిపోయింది. ఇప్పుడు చూడు 3వ వచనం, మళ్ళా చదువు 3వ అధ్యాయము 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు చాలా దీపము అది ఆరిపోయే కండిషన్కి వచ్చేసింది. బయట జనాంగ లక్షల మంది యూదులు ఉంటారు, వాళ్ళకు వచ్చి దీపం వెలిగించే అర్హత వాళ్ళకి లేదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి అర్హతను వాళ్ళు పోగొట్టుకున్నారు, చేతులారా తోచేసుకున్నారు. వాళ్ళు అహంకారం అయిపోయి వాళ్ళు తోచేసుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చాడు. అది వేరే విషయం. అంటే ఇప్పుడు అది ఈ పక్క 6 దీపాలు, ఈ పక్క 6 దీపాలు, 12 దీపాలు. అది దీపస్తంభానికి పాత నిబంధన ప్రకారం ఒక్కొక్క దీపం ఒక్కొక్క గోత్రానికి, 12 గోత్రానికి గుర్తు. ఒక సమూయేలు గ్రంథంలో దావీదుని అంటాడు, దేవుడు ఏమంటాడనంటే సొలొమోను కాలం, యెరోబోము కాలం వచ్చేటప్పటికి నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యూదా గోత్రాన్ని ఒక దీపాన్ని ఉండిస్తా దావీదుకు, మిగిలినటివి వాళ్ళకు వదిలేస్తాను. దావీదు నిమిత్తం ఒక్క దీపాన్ని నేను ఉండిస్తాను, యూదా గోత్రాన్ని ఉండిస్తాను. నాకు లేఖనం ఉంటుంది. అంటే ఒక్కొక్క గోత్రము ఒక్కొక్క దీపానికి గుర్తు. ఒక దీపమైన యూదా గోత్రాన్ని దావీదుకు ఉండిస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు గోత్రాలకు సంఘానికి సంబంధం ఏంటి? మనం సంఘయుగంలో ఉన్నాం. దీపాలకు మనకు లింక్ ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ప్రకటన గ్రంథంలో ఏముంటుందని అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11, 12, 13. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము 13వ వచనం సార్ డైరెక్ట్ తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుషుల కుమారులను పోలిన 7 సువర్ణ దీపస్తంభములను 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలి యేసు ప్రభు సంచరిస్తూ ఉంటాడు. అంటే ఏమి మాట్లాడిందో అని ఒక్కసారి ఇలా తిరిగి చూస్తాడు యోహాను. తిరిగి చూసిన వెంటనే 7 సువర్ణ దీపస్తంభాలు, ఏ దీపస్తంభం అయితే మందిరంలో ఉంటుందో, ప్రత్యక్ష గుడారంలో ఉంటుందో అలాంటి దీపస్తంభాల మధ్యలో యేసు ప్రభు సంచరిస్తున్నాడంట. అది ఒక్క దీపస్తంభం కాదు, 7 దీపస్తంభాలు అయిపోయినాయి. ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి
7 దీపస్తంభాలు. అసలు ఒక్కొక్క దీపస్తంభం అంటే ఏంటి అని అంటే 1:20, ప్రకటన 1:20. ఒక్కొక్క దీపస్తంభము ఒక్కొక్క సంఘానికి గుర్తు. 7 సంఘాలకు పేర్లు: స్ముర్నాస్, సార్దిస్, పెర్గెము, ఎఫెసు. ఆ సంఘాలు చదువు 20 చదువు 1:20. నీవు చూసిన 7 నక్షత్రములను వచ్చిన మర్మములను ఆ 7 సువర్ణ దీపస్తంభములను 7 సువర్ణ దీపస్తంభాలను గూర్చిన సంగతులను. ఏమిటి ఆ సంగతి, ఏమిటి ఆ మర్మము అని అంటే, సంఘాలు, ప్రతి సంఘము దేవుని ఎదుట ఒక దీపస్తంభము. ప్రతి సంఘము దేవుని ఎదుట దీపస్తంభము. ఒక్కొక్క దీపానికి 12 ఉన్నట్టుగా, దీపస్తంభానికి 12 దీపాలు ఉన్నట్టుగా ప్రతి సంఘంలో 50 మంది విశ్వాసులు ఉంటే ఈ దీపస్తంభానికి 50 దీపాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఇంకొక సంఘానికి 1000 మంది విశ్వాసులు ఉంటే దేవుని ఎదుట ఆ దీపస్తంభానికి 1000 దీపాలు వెలుగుతాయి. ఒకవేళ ఒక వ్యక్తి యేసుప్రభు నమ్మి బాప్తిస్మం తీసుకొని తిరిగి వెనక్కి వెళ్ళి పాపంలో పడిపోతే ఆ దీపము ఆరిపోతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా ఒక వచనం ఉంటుంది, చదవద్దులేండి. ఏముంటుందంటే, మీ నడుములు కట్టుకోండి, మీ దీపాలు నిత్యము వెలుగుచుండనీయుడి. యేసుప్రభు చెప్తాడు, నిత్యము వెలుగుచుండనీయుడి. అర్థమవుతుందా? ఇది పాత నిబంధనకు సంబంధించి మాత్రం కాదు, కొత్త నిబంధనకు సంబంధించిన సంగతులు ఏమనగా, దీపస్తంభానికి సంబంధించిన సంగతులు ఏమనగా, మర్మాలు ఏమనగా అంటే అర్థం ఏంటనంటే, ఖచ్చితంగా నేను చెప్తున్నా, నువ్వు దేవుని ఎదుట ఒక దీపానికి. ఇది నీ మదిలో నువ్వు ఎప్పుడు గుర్తుంచుకోవాలా. నువ్వు దేవుని ఎదుట ఒక దీపానివి. ఇది ఎంత మాత్రం నువ్వు మర్చిపోకూడదు. అయితే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేటువంటి వ్యక్తి, ఇక్కడ నిలబడి ఆరాధన నడిపించేటువంటి వ్యక్తి, సేవకుడు, నడిపించబడుతున్నటువంటి వాళ్ళు స్టాండ్, దీపస్తంభం వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళ దీపస్తంభం అయితే వాళ్ళు అక్కడికి వచ్చి నిలబడి సాయంత్రం అయినప్పుడు దాంట్లో నూనె పోయాలా, ఆ దీపానికి ఉన్నటువంటి ఆ మసిలాగా ఉండేదంతా గీకాల, ఆడికి కట్ చేసి నల్లగా పోయింది కింద పడిపోతుంది. లేదా అది పూర్తిగా అయిపోతే ఆ కొద్ది దీపాన్ని తీసేసి కొత్త ఒత్తిని పెట్టాలి, కొత్త దానిని పెట్టాలి. అక్కడ దూదిలాగా ఉండేదానిని వాళ్ళు అక్కడ పెట్టాలి. అది తెల్లవారేంతటకు వెలిగేయగలిగినట్లుగా నూనె పోయాలి. ఆ బాధ్యతను తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరు అని అంటే, ఇక్కడ నిలబడి వర్షిప్ చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, సేవకుడు పైన, సేవకురాల పైన, బాధ్యతగా ఉండే సేవకురాల పైన కూడా ఉంటుంది. అటువంటి ఎవరికి ఎలా నడిపించాలి, ఏ గైడెన్స్ ఇవ్వాలనే కేర్ అనేది వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళకు కేర్ తీసుకోకుండా ఉంటే వాళ్ళ దీపం మారిపోయే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు గద్దించాలి అప్పుడు గద్దించాలి, ఎప్పుడు ప్రేమించాలి అప్పుడు ప్రేమించాలి, ఎప్పుడు ఏం చేయాలో దేవుడు జ్ఞానం ప్రకారం, దేవుడు నడిపింపు ప్రకారము దేవుడు ఇస్తాడు వాళ్ళకి. ఆ ప్రేమను దేవుడే ఇచ్చి వాళ్ళని నడిపిస్తాడు. అర్థమవుతుందా? సరే, ఈ దీపాలకు సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ వదిలేసి మెయిన్ భాగంలోనికి వస్తే, ఇంతకు మనల్ని మనం ఏం సవరించుకోవాలి, ఇక్కడ మనల్ని మనం ఏం చూసుకోవాలనంటే, మనము కొన్నిటిని విడిచిపెట్టాలంట. ఆ దీపానికి ఉన్నటువంటిది నల్లగా ఉండేదాన్ని తీసేసుకుంటాం కదా, అటువంటి దానిలాగానే మనలో కొన్నిటికి వదులుకోవాలి. మనలో ఏమేమి వదులుకోవాలి మనము అనేటువంటి ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేసుకున్నప్పుడు, మొట్టమొదటిగా మనము వదులుకోవాల్సినటి ఏంటి, విడిచిపెట్టాల్సినటి ఏంటి, ఒక 7 పాయింట్లు ఉన్నాయి. నేను టకటకా చెప్పేస్తాను. 7 పాయింట్లు. మనం వదిలిపెట్టాల్సినటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, అతిక్రమములను మనం వదిలిపెట్టాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, అతిక్రమములను మనం వదిలిపెట్టాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28:13. అందులో ఏముంటుందనంటే, అతిక్రమములను దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము, దేవుని కనికరం పొందుతాడు అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. ఆదాము దగ్గరికి వెళ్తే, ఆదాముని దేవుడు పండు తినద్దన్నాడు, ఆయన తినేసేసాడు. వచ్చాడు, ఆదాము ఎక్కడున్నామంటే చెట్ల మధ్యలో ఉన్నా అన్నాడు. ఇదంతా మనకు తెలుసు. ఒక్కొక్కరికి శాపం పెట్టి అంతా పెట్టినారు. అయితే నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు. ఎక్కడన్నా కానీ ఆదాము కానీ అవ్వ కానీ, తండ్రి పొరపాటైంది నన్ను క్షమించండి అనే మాట అన్నారా? అనలే. ఎందుకు? అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. కానీ వాళ్ళు చాలా తప్పు చేసిన, పెద్ద తప్పులే కదా. పెద్ద తప్పు ఏంటంటే, ఆ రోజు వాళ్ళు కానీ ప్రవ్వా ఏదో తండ్రి తప్పు అయిపోయింది క్షమించండి అని అంటే, మానవ జీవిత చరిత్ర ఇంకొక మాదిరిగా ఉండేది.
ఇంకొక లాగనుండేది, ఈ లాగనుండేది కాదు. కానీ వాళ్ళు పెద్ద పొరపాటు చేశారు. పొరపాట్ల లేకల పెద్ద పొరపాటు ఏంటంటే అతిక్రమములను ఎప్పటికప్పుడు మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఉంటే అది పెద్ద పొరపాటు అయిపోతుంది. అర్థమవుతుందా? దానికి ఆదామే ఉదాహరణ. ఇంకొక వ్యక్తిని కూడా చూపిస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. దావీదు బెత్షెబాతో పాపం చేస్తాడు, అంతా అయిపోతుంది. ఎప్పుడు ఆయన మీదకి తీర్పు వచ్చింది ఎవరైనా చెప్పగలుగుతారా? తీర్పు ఎప్పుడు వస్తుందంటే బిడ్డ పుట్టిన తర్వాత తీర్పు వస్తుంది. బైబిల్ పండితులు కాలిక్యులేషన్ చేస్తే సంవత్సరంన్నర పైనగా వస్తుంది. అంతటి వరకు ఆయన అతిక్రమాన్ని ఒప్పుకోలేదు. అంతటి వరకు ఆయన పాపాన్ని ఆయన ఏమాత్రం ఒప్పుకోలేదు. అంతటి వరకు కూడా ఆయన పాపంలోనే జీవిస్తూ ఉండేవాడు. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం. 2 సమూయేలు 12వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. 2 సమూయేలు 12వ అధ్యాయం 15వ వచనంలో అందులో క్లియర్గా ఉంటుంది బిడ్డ గురించి. చదవండి. యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పాడు. ఎవరు? నాతాను ప్రవక్త చెప్తాడు. అర్థమవుతుందా? 12:9లో ఎందుకు ఆ శిక్ష పడింది అనేది చెప్తాడు. బెత్షెబాతో క్లియర్గా తప్పు చేసినందుకు, ఊరియాను చంపించినందుకు అని 2 సమూయేలు 12:9లో రాయబడి ఉంటుంది. అంటే 1.5 సంవత్సరం ఆయన అతిక్రమాన్ని ఆయన ఒప్పుకోలే కాబట్టి అంత గొప్ప శిక్ష వచ్చింది. ఆ టైంలో దేవుడు కూడా టైం ఇచ్చాడు. ఆ టైంలో వాళ్ళు ఒప్పుకోలేకపోయినారు. ఆదాముకు కూడా దేవుడు సాయంకాలంలో వస్తాడు తోటలోకి. పొద్దున్న నుంచి కూడా టైం ఇస్తాడు. సాయంత్రం వరకు ఒప్పుకుంటాడేమో, అతిక్రమం ఒప్పుకుంటాడేమో అని. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కాబట్టి దావీదు చేసిన పొరపాటు మనం చేయకూడదు, ఆదాము చేసిన పొరపాటు మనం చేయకూడదు. ఏంటి ఆ పొరపాటు అంటే, మనం ఏదైనా పొరపాటు చేస్తే మనం వెంటనే మన పాపాలను మనము ఒప్పుకోవడం అనేది ఆ మంచి అలవాటును మనం నేర్చుకోవాలి. యెషయా గ్రంథం చదవద్దులేండి. యెషయా గ్రంథం 53:5లో ఏముంటుందనంటే, మన అతిక్రమాలను యేసు ప్రభు మోసాడనంట. మనం చేసిన ప్రతి పాపం యొక్క శిక్షను యేసు ప్రభు శిలువలో మోసాడనంట. కాబట్టి మనకు ఏ అతిక్రమం చేసినా కూడా ప్రతి పాపాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం ఒప్పుకోవాల్సిన వారమే మనం ఉంటున్నాం. సరే, ఇప్పుడు రెండో విషయంకి వద్దాం. రెండో పాయింట్ ఏంటంటే, మనం ఇంకా ఏం విడిచిపెట్టాల్సినది ఏంటి అని అంటే, పితృపారంపర్యమైనటువంటి ప్రవర్తనను మనం వదిలిపెట్టాలి. పితృపారంపర్యమైనటువంటి ప్రవర్తన 1 పేతురు 1:18 అందులో ఏముంటుందని అంటే, తీసిన వాళ్ళు చదవండి. పితృపారంపర్య సంబంధం అనేటువంటి ప్రవర్తన అంటే అర్థం ఏంటంటే, మన తల్లిదండ్రుల యొక్క జీన్స్ లక్షణాలు, ఒక 4-5 రోజులు నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి చే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ చాలు. అంటే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటే అర్థం ఏంటంటే, జీన్స్ తల్లిదండ్రుల లక్షణాలు బిడ్డల మీదకి వస్తాయి. నేను ఈ మధ్య చూశాను, ఒక ఆమెకు ఒక మంచి డ్రెస్ వేసుకుంటే ఎవరైనా కూడా ఆమెకు నచ్చదు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆమెకు పిల్లలు పెట్టి, ఆ పిల్లలు కూడా ఇంత పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ పిల్లల్ని నేను ఈ మధ్య 3-4 రోజుల కింద చూసాను. సేమ్ డిట్టు వాళ్ళ మమ్మీకి ఎటువంటి లక్షణాలు అయితే ఉన్నాయో అదే ఫార్మాట్, అదే సిస్టమ్, అదే లక్షణాలు చూసి ఒక 2-3 రోజుల కిందట చాలా బాధపడినా. ఎందుకనంటే అది నిజం. అది పితృపారంపర్య సంబంధమైన వ్యర్థ ప్రవర్తన అనేది అనుసరిస్తూ ఉంటుంది. ఒకవేళ మనం దొంగతనం చేస్తే ఆ దొంగతనం అనేది ఆటోమేటిక్గా పిల్లలు నేర్చుకుంటారు. తాగుడు పోతే వాళ్ళు అయితే ఖచ్చితంగా పిల్లలు నేర్చుకుంటారు. ఒకవేళ అబద్ధం చెప్పే వాళ్ళైతే అదే నేర్చుకుంటారు. అప్పులు చేసే వాళ్ళైతే అదే నేర్చుకుంటారు. ఎందుకు ఇదంతా కూడా జరుగుతుంది అని ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, జీన్స్ రక్తం అనేది ఒకటే కాదు, ఆత్మీయ ప్రపంచంలో ఇంకొకటి కూడా జరుగుతుంది. ఏంటి ఆత్మీయ ప్రపంచంలో ఇంకొకటి ఏం జరుగుతుంది అని అంటే, దయ్యాలు ఒక జనరేషన్ నుంచి ఇంకొక తరానికి, ఒక తరం నుంచి ఇంకొక తరానికి దూరతాయి. తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి దయ్యాలు పిల్లలు ఎక్కువ వచ్చేటప్పటికి అవే దయ్యాలు పిల్లల్లోకి దూరేస్తాయి. ఈ పిల్లలు పెరిగి పెద్ద అయినాక వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాక అవే దయ్యాలు వాళ్ళ పిల్లల్లోకి దూరుతాయి. అర్థమవుతుందా? పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన అనేది అంత ఈజీగా మనల్ని నుంచి పోదు. జీన్స్ లక్షణాలు, తల్లిదండ్రుల లక్షణాలు అంత ఈజీగా మనల్ని వదిలిపెట్టి పోవయ్యి. అయితే పరిష్కారం ఏంటి అని అంటే,
మీరు వెండి బంగారాల చేత విమోచించబడలేదు, కానీ దేని చేత విమోచించబడినారనంటే యేసు రక్తం చేత అని నువ్వు చదివినావు. అర్థమవుతుందా? మనల్ని మనం యేసు రక్తం దగ్గరికి కిందకి మనం తీసుకొని వచ్చి, ప్రవ్వా నా తల్లిదండ్రులకున్న అలవాట్లు నాకు వచ్చినాయి, ఇవి తీసేసేయండి, ఇవి పూర్తిగా తీసేసేయండి, ఆ లక్షణాలను తీసేసేయండి, దయ్యాలు భయంకరంగా దయ్యాల ప్రభావం నా పైన, దయ్యాలు నన్ను తోస్తున్నాయి కాబట్టి ఈ పాపం నేను చేస్తున్నాను, ఈ దయ్యాలు నా మీద దాడి చేయకుండా ఆ దయ్యాల దాడి నుంచి నన్ను కాపాడండి, యేసు రక్తం గొడుగు కిందకు నన్ను తీసుకురండి అని చెప్పి ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో, యేసు రక్తం కిందకు మనం ఎప్పుడైతే వస్తామో, ఆ పితృ సంబంధమైనటువంటి పారంపర్యమైనటువంటి ఆ ప్రతి విధమైన చెడు అలవాట్ల నుంచి కూడా, ఆ ప్రవర్తన అంతటి నుంచి కూడా, తరతరాలుగా వస్తున్న శాపాలన పాపాలన్నిటి నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తాడనేది మనం గుర్తు చేసుకోవాలి. అది మనము పితృ సంబంధం అంటే తల్లిదండ్రుల సంబంధంగా వచ్చేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఏమొస్తున్నాయి, తరతరాలుగా ఏమొస్తున్నాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. అది అక్కడికి ఎండ్ అయిపోవాలి. తిరిగి మన నెక్స్ట్ జనరేషన్కి దాన్ని పాస్ చేయకూడదు, నెక్స్ట్ జనరేషన్కి దాన్ని తిరిగి క్యారీ చేయకూడదు. అక్కడికక్కడ మనం దాన్ని కట్ చేసుకోవాలనేది గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం, అది వదిలించుకోవాలని విడిచిపెట్టుకోవాల్సినటువంటి అంశం అది. ఇప్పుడు మూడోది మనం ఏం వదిలించుకోవాలా, ఏది విడిచిపెట్టుకోవాలా అని అంటే విగ్రహారాధన. విగ్రహారాధన అనేది మనకు మామూలుగా తెలిసిన విషయమే. 1 రాజులు 9వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుందంటే, చదవద్దులేండి, 1 రాజులు 9వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుందని అంటే, ఇజ్రాయేలీలు విగ్రహారాధన చేసి పాపం చేశారు. అందుకు దేవుడు ప్రపంచవ్యాప్తంగా నలుదిశలకు వాళ్ళని ఎదరగొట్టాడు. ఇజ్రాయేలీలని దేవుడు ఐగుప్తులో నుంచి అంతం తీసుకొని వచ్చాడు. వాళ్ళు విగ్రహారాధన వదిలిపెట్టేశారు. కొన్నాళ్ళు గడిచే కొద్దీ తిరిగి విగ్రహారాధన చేశారు. అర్థమవుతుందా? తిరిగి విగ్రహారాధన చేశారు. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు క్రిస్టియానిటీ ఎలా ఉందని అంటే, అమెరికాలో యూనివర్సిటీలలో కాలేజీలలో సైన్స్, లెక్కలు, సోషల్ ఉన్నట్టుగానే మాంత్రిక విద్యను ఒక సబ్జెక్టుగా పెట్టున్నారు. మంత్రాలు నేర్చుకునేది ఒక సబ్జెక్టుగా పెట్టున్నారు. యోగాను ఒక సబ్జెక్టుగా పెట్టున్నారు. యోగా పైన పిహెచ్డీలు చేస్తున్నారు. యోగా అనేది మన ఇండియాలో పుట్టింది. హిందుత్వం పైన ఒక సబ్జెక్టులో పెట్టినారు. మన హిందూ పైన, దేవతల పైన ఒక సబ్జెక్టులుగా, అదేదో ఒక పెద్ద మహత్తరమైన శుభకార్యం అన్నట్టుగా క్రిస్టియన్ దేశాలు యోగా వెనుకలు పరిగెడుతున్నాయి. కానీ యోగా అనేది దయ్యము, స్పిరిట్, మన ఆత్మ బయటకు వచ్చి ట్రావెల్ చేస్తుంది. అది మూడో కోణానికి సంబంధించింది. మనం దేవుని ఆత్మ మీద ఆధారపడతాము. ఆ ఋషులు, సన్యాసులు, పూజారులు ఏం చేస్తారంటే వాళ్ళ సొంత ఆత్మ మీద దృష్టి పెట్టి కార్యాలు అయితే జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? దేవుడు బొమ్మలు చేసి ఆదామును చేసి ఉప్పుకొని ఊదితే దేవుని కడుపు లోపల నుంచి ఊపిరి మనిషి లోపలికి వచ్చింది. ఆ మనుషులే ముస్లిమ్స్ అయినా కూడా, హిందువులైనా కూడా, అందరిలో కూడా ఏముంది? దేవుని ఊపిరి ఉంది. దేవుని ఊపిరి మామూలుగా శక్తి కలిగింది. అది మనిషిని జీవింపజేస్తుంది. దేవుని ఊపిరి మీద ఒక 2-3 గంటలు కాన్సన్ట్రేషన్ చేసినారనంటే, యోగా చేసినారనంటే, నీ ఆత్మ బయటకు వచ్చి అంతా ప్రవహిస్తుంది, అంతా తిరుగుతుంది, అంతా తిరిగి అన్నీ చూసుకొని వస్తుంది. నువ్వేమేమి చూసి వచ్చినావు అన్నీ కూడా నిజమే ఉంటాయి, అబద్ధాలు ఏం కావు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఉన్నటువంటి చిక్కు, ప్రాబ్లం, సమస్య ఏంటనంటే, నీ ఆత్మ మీదకు దయ్యాలు దాడి చేస్తాయి. నీ ఆత్మ మీదకు సాతాను దాడి చేస్తాడు. నీ ఆత్మకు భద్రత ఉండదు. నీ ఆత్మకు ఒక కాపరి ఉండడు, ఒక ప్రొటెక్షన్ ఉండదు. నీ ఆత్మకు ఒక కాపరి, భద్రత, ప్రొటెక్షను ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు నీ ఆత్మకున్న మలినాన్ని, పాపాలని కడగడానికి ఆయన రక్తం కార్చాడు. కాబట్టి ఆయన నీ ఆత్మకు యజమానుడు. ఆయన రక్తం కిందకి మనం వచ్చినప్పుడు, ఆయన రక్తంతో మన పాపాలను కడిగినప్పుడు ఆయన గొర్రె పిల్లం అయిపోతాం. అప్పుడు మన ఆత్మ ఆయన మందలో ఉంటుంది. ఆయన కట్టుబట్టుకొని గొర్రె పిల్లల మనల్ని కాపాడుతాడు. నువ్వు నిద్రపోతున్నా కూడా నీ మీద దయ్యాల దోక్కుండా నిన్ను కాపాడుతాడు ఆయన. అర్థమవుతుందా? ఈ ప్రొటెక్షన్ సన్యాసులకి, పూజారులకు, ఎవరైతే యోగాలు చేసుకుంటున్నారో మాంత్రికులకు ఉండవు. ప్రొటెక్షన్ అనేది ఉండదు. పెద్ద పెద్ద మాంత్రికులు, ఒక ఆయన ప్రార్థనకు వస్తాడు మా ఇంటి దగ్గరికి. ఒక ఆయన, ఈయనకు తెలుసు, కిరణ్కి తెలుసు, వాళ్ళ నాన్న మాంత్రికుడు. ఆయన ప్రార్థనకు వచ్చాడు చివరి రోజుల్లో. ఇప్పుడు వాళ్ళ కొడుకు వస్తున్నాడు. ఎంత మాంత్రికులైనా చివరిగా వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా? ఆ మాంత్రిక శక్తులు వాళ్ళ మీదకి దాడి చేస్తాయి. ఆ శక్తులు చివరికి వచ్చేటప్పటికి వాళ్ళ మీదకి దాడి చేస్తాయి. వాళ్ళు తిరిగి యేసుప్రభు దగ్గరకు వస్తారు. ప్రజెంట్ మా ఇంటికే వస్తున్నాడు ఒక ఆయన.
మా ఇంటికి శనివారం ప్రార్థనకు ఒక ఆయన వస్తున్నాడు ప్రజెంట్. వాళ్ళ నాయన కూడా వచ్చాడు. వాళ్ళ నాయన కూడా చివరి స్టేజ్కి వచ్చేటప్పటికి అవి ఏం చేస్తాయంటే మొత్తం దాడి చేసినప్పుడు ఆరోగ్యం దెబ్బతినేస్తుంది, మొత్తం కంట్రోల్ తప్పిపోతుంది, డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, ఏం చేయలేరు. మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి అంత ప్రమాదకరమైన పరిస్థితి అది. అర్థమవుతుందా? విగ్రహారాధన మాతృశక్తి అనేది అంత ప్రమాదకరమైన పరిస్థితి. దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు క్రిస్టియానిటీ అనే వాళ్ళు అదొక ఫ్యాషన్ ఉన్నట్టుగా అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ అనేక దేశాలలో తిరిగి విగ్రహారాధన వైపుగా మళ్ళుతున్నారు. తిరిగి విగ్రహారాధన ఎక్కువైతుంది ప్రపంచవ్యాప్తంగా. చర్చిలు క్లోజ్ అవుతున్నాయి. మీకు తెలుసో తెలీదో, చర్చిలన్నీ మూతలు పడిపోతున్నాయి. యూరోప్ ఖండం అంతా కూడా చర్చిలు అన్నీ మూతలు పడిపోతున్నాయి. కొంత దగ్గర దేవాలయాలు అయితేనే, కొంత దగ్గర మసీదులు అవుతున్నాయి. ఎందుకనంటే నిలబడుతున్నటువంటి వ్యక్తి దీపస్తంభము ప్రజలను మండించే వ్యక్తిగా లేడు. వాళ్ళు ఆరిపోయినారు కాబట్టి ఎలా మండించగలుగుతారు? మండించలేరు. వాళ్ళకు దేవుని ఆత్మ అదర్ కంట్రీస్లలో లేదు. వాళ్ళ పాపంలో కొట్టు మెట్టాడుతున్నారు కాబట్టి ప్రజలను వాళ్ళు ఏమని వెలిగించగలుగుతారు? వెలిగించలేరు. కాబట్టి వాళ్ళ దీపస్తంభమే స్టాండే సరిగా లేదు కాబట్టి. కానీ ప్రవక్తలు, దేవుని సేవకులు పాతకాలంలో ప్రవచనం చెప్పారు భారతదేశాన్ని గురించి. చివరి రోజుల్లో అంత్య దినాలలోనంట భారతదేశంలో నుంచి అనేక దైవ సేవకులు ప్రపంచవ్యాప్తంగా లేచి సువార్త, అగ్ని అభిషేకము, దేవుని ఉజ్జీవాన్ని తీసుకెళ్తారంట. ఎవరు? భారతీయులు, ఇండియన్స్, మనము. అర్థమవుతుందా? ఆ ప్రవచనాలు మనకు ఉన్నాయి కాబట్టి మనము గట్టిగా మెలకువ కలిగి ఉజ్జీవం ఇక్కడ రగిలించబడి ఉజ్జీవాన్ని అనేక దేశాలకు మనం మోసుకెళ్ళేటువంటి వాళ్ళముగా, దీపస్తంభముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. విగ్రహారాధన అనేటువంటి పాపంలో మనము పడకూడదు. అర్థమవుతుందా? అవి కార్యాలు కొన్ని జరుగుతాయి, అంత మాత్రాన అవి దేవుళ్ళు కావు. సరే, విగ్రహారాధన అంటే అదొకటే కాదు. విగ్రహారాధన అంటే మనము దేవుని కన్నా ఎవరిని ప్రేమించినా అది విగ్రహారాధనే, డబ్బును ప్రేమించినా అది విగ్రహారాధనే. కాబట్టి మనం ఏ వ్యక్తిని కూడా, ఏ వస్తువును కూడా దేవుని కన్నా అధికముగా, పిల్లలను కూడా, కడుపును పెట్టే బిడ్డలను కూడా దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమిస్తే అది పిల్లలకు ప్రమాదం, మనకు ప్రమాదం. దేవుణ్ణే మనం అధికంగా ప్రేమించాల్సినటువంటి వారమే ఉండాలి. అరే నా బిడ్డలే కదా అని దేవుని కన్నా అధికంగా ప్రేమిస్తున్నట్లయితే విగ్రహారాధన అది. అటువంటి విగ్రహారాధన మనం ఏదన్నా కూడా మనం ఇప్పటికిప్పుడు విడిచిపెట్టేసుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలి. ఇప్పుడు 4వ విషయం చూద్దాము. ఏం మనం విడిచిపెట్టాలి అని అంటే వివాదాలను మనం విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 17:14. సామెతల గ్రంథము 17:14. ఈ వచనం చదువు. కలహారము నీటి కొట్టున కొట్టు ఊట, వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. వివాదము అధికం కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము అంటే అర్థం ఏంటంటే, ఒక నది ఉంటుందంట. నదికి ఆ కట్ట ఉంటుంది, చెరువు కట్ట మాదిరిగా. నది అంతా నీళ్ళు ఉంటాయి. కరెక్ట్ ఆ చెరువు కట్ట మీద నీటి బుగ్గ పుట్టింది అనుకోండి, ఏమవుతుంది? కాసేపటికి నీటి బుగ్గ కట్ట మీద పుడితే ఏమవుతుంది అంటే నీళ్లు పారి యువతలకు పారుతాయి. అలాగే సైలెంట్గా ఉంటే నీళ్లు పారి దానికి బొరకబడి చెరువులో ఉండేది అంతా కూడా బయటకు వచ్చి ఒక్క చుక్క కూడా లేకుండా మొత్తం ఖాళీ అయిపోతుంది. అర్థమవుతుందా? మనం ఏం వదిలిపెట్టాలంటే వివాదము అధికం కాకముందే వదిలిపెట్టేసేయాలి. అర్థమవుతుందా? ఏదైనా సరే కొట్లాట పడుతూ ఉందన్న మూమెంట్లో మనకు తెలుస్తుంది. 1, 2, 3 డైలాగులు అప్పుడే తెలుస్తుంది. నేను ఒక మాట అంటే నువ్వు ఒక మాట అంటే, మళ్ళీ నేను ఒక మాట అంటే నువ్వు ఒక మాట, మనం అనుకుంటా పోతా అంటే ఏమవుతుంది? చెరువు కట్ట తెగిపోయి ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మొత్తం బయటకు వచ్చేస్తుంది. మొత్తం బయటకు వచ్చి ఏమవుతుంది? ఊరు మీద పడి ఊరు మునిగిపోతుంది. ఇద్దరు మనుషులు ఇంట్లో గొడవ పడుతుంటారు. ఇద్దరు మనుషుల మీదే మాత్రమే కాదు, కుటుంబం మొత్తానికి కొడుతుంది. పిల్లల కానించి పెద్దవాళ్ళు మొత్తం ముంచి పడేసేస్తుంది. కాబట్టి ఏ గొడవలైనా సరే, వివాదాలైనా స్టార్ట్ అయ్యే మూమెంట్లోనే, మొదటిలోనే నేను ఒక మాట అంటాను. ఇంట్లో భర్తగా ఉండేవాళ్ళు ఎవరైనా ఒక మాట అంటారు, భార్యగా ఉండేవాళ్ళు ఒక మాట అంటారు. తిరిగి నేను ఏదన్నా అన్నాడు అనుకోండి, ఇంకా 3వ మాట మీరు అనకూడదు. అక్కడికి సైలెంట్ అయిపోయి వదిలేసుకోవాలా. లేదు వాళ్ళ తప్పు అయినా కూడా వాళ్ళ కోపం తగ్గిన తర్వాత కూర్చొని మళ్ళీ ఇంకొక టైం తీసుకొని వాళ్ళకి చెప్పుకోవాలి. కానీ పోటాపోటీగా ఇదే టైం అన్నట్టుగా మాట్లాడుకుంటా పోతే చెరువుకు, ఆ ఊటకు దొరక. మాట్లాడుతున్నా కానీ దేవుని నడిపింపు ప్రకారము ఏముంది వాక్యము?
వివాదము అధికం కాకముందే విడిచిపెట్టాలనుంది. మత భేదాలు చేసే వాళ్ళకి ఒకసారి 2 సార్లు చెప్పాలి, తర్వాత వాటికి దూరకూడదని తిమోతి రాసిన పత్రికలో మనకుంది. అర్థమవుతుందా? ఏదైనా సరే వాదించకూడదు, ఏదైనా సరే మనం పోటాపోటీగా మనం ముందుకు వెళ్ళకూడదు. మనం ఎక్కడికక్కడ కట్ చేసుకోవాలి, వాదించకూడదు. నా చెయ్య పైకి వెళ్ళాలని కూడా అనుకోకూడదు. కొన్ని సందర్భాల్లో కట్ చేసేసుకోవాలి, అది శ్రేయస్కరం మనకు. అర్థమవుతుందా? వాదాలు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి కాబట్టి వాటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాటిని వదులుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొకటి చూద్దాం. మనం వదులుకోవాల్సింది ఏంటి అని అంటే కోపము, ఆక్రోషము, ఆవేశము. దానికి ఏముందంటే 5వ వచనం, అది కోపము, ఆగ్రహము. కీర్తనల గ్రంథం 37:8. కీర్తన గ్రంథం 37:8. అందులో ఏముంటుందంటే తీసిన వాళ్ళు చదవండి. 37:8. కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఇప్పుడు చాలు అది కెడికే కారణము. దీనికి సంబంధించి నా ఎంబీఏ చేసే రోజుల్లో ఒక క్లాస్మేట్ ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించేవాడు. ఆమె క్లాస్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్ ఆమె. కానీ ఆ పిల్లోడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. నేను దేవుని బిడ్డను కాబట్టి క్లాస్లో మామూలుగా కనిపించి అలా ఇలా మాట్లాడుతూ ఉంటాను. నేను అదే పనికి ఎవరితో మాట్లాడను. బీ కేర్ఫుల్ అమ్మ, జాగ్రత్త అమ్మాయి, జాగ్రత్త, ఈ విషయంలో మీరిద్దరు ఇట్లా ఉన్నారు కదా. కానీ వాడి ఇంటెన్షన్ ఏందో నాకు అర్థమైంది, నిన్ను పెళ్లి చేసుకోవడంట. ఇది నాకు తెలిసిన విషయము. బీ కేర్ఫుల్గా ఉండు, నిన్ను జాగ్రత్త పరచుకో, దేవుని బిడ్డగా మనం చెప్పాలంటే మనం చెప్పినాము. అది ఎలాగైందని అంటే కోపం అయిపోయింది, తెలిసిపోయి కోపం అయిపోయి నా మీదకు వ్యతిరేకత లేసేసింది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేనే తప్పు చేయకున్నా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి 1.5 సంవత్సరం వరకు ప్రాబ్లమ్స్ గుండా నేను వెళ్ళినా. ఇది నేను ప్రార్థనలో పెట్టినప్పుడు నాకు ఆటోమేటిక్గా కోపం వచ్చేసింది, వాడిపైన కూడా కోపం వచ్చేసింది. కానీ దేవుడు నేను ప్రార్థనలోకి వచ్చినప్పుడు నాకు స్పష్టంగా దేవుడు చెప్పాడు, కోపపడద్దు, వాళ్ళని ప్రేమించమని చెప్పాడు. అది నాకు కష్టం అనిపించింది. కానీ దేవుని ఎక్కువసేపు ఆ ఒక్క టాపిక్కే పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు, కన్నీళ్ళతో అడిగినప్పుడు ప్రేమను కుమ్మరించిన అన్నాడు. ఆయన ప్రేమను కుమ్మరించినప్పుడు నేను ప్రేమించగలిగిన నా శత్రువుని. అంతవరకు నేను ప్రేమించలేకపోయేవాడిని. ఎక్కువ మన ప్రార్థనలో ఉంటేనే మన శత్రువుని ప్రేమిస్తాం. నువ్వు తప్పు ప్రార్థన ప్రేమించలేవు, అసలు వల్ల కాదు. అది నాకు అర్థమైంది. అప్పట్లో నాకు ఎక్స్పీరియన్స్ కూడా నడిపించాడు దేవుడు. అట్లా 1.5 సంవత్సరం అయ్యేటప్పటికీ చివరికి ఏమైపోయిందని అంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, పవిత్రతే గెలుస్తుంది. అది అర్థం చేసుకున్నాడు వాడు, అది అర్థం చేసుకున్నారు వాళ్ళు. తర్వాత వాడే నాకు ఫోన్ చేసి వాడే నాతో మాట్లాడి తప్పు అయిపోయిందని చెప్పి తిరిగి ఇది కండిషను, వాడు పెళ్లి చేసుకోవాల్సిన కండిషన్ ఇది, ఏంటి పరిస్థితి. ఈ పాప ఏమో నేను చెప్పిన గైడెన్స్ ప్రకారం కరెక్ట్గా ఉండింది. ఆ పాప కరెక్ట్గా ఉండింది. కండిషన్ ఏంటి అనే నన్ను అడిగాడు సజెషన్ ఏంటి, నాకు మ్యారేజ్ ప్రపోజల్ ఇంట్లో చూస్తున్నారు ఏంటి అని అంటే, నీ మ్యారేజ్కి సంబంధించి నేనే సజెషన్ నేనైతే ఏమి ఇవ్వలేను. అయితే నేనైతే ఒకటి చెప్పగలుగుతా, ఆ పాప మంచి అమ్మాయి, బాగా చదువుకునింది. మీ స్టడీ, మీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా చూసుకుంటే ఇంత మంచి చదువుకున్నామా, ఇంత బాగా తెలివితేటలు కలిగినామా, ఏమైనా వదులుకుంటే ఇంకా నీకు దొరకరని నేనైతే ఒక సలహా ఇచ్చేసాను అంతే. ఇంకా అంతే, నేను చెప్పిన సలహాను ఆలోచన చేసుకున్నాడు. ఒక 4-5 రోజులు నువ్వు చెప్పిందే కరెక్ట్ అనేసి తిరిగి ఆమెను చేసుకొని ఇప్పుడు బాబు. ఇప్పుడు నేను తిరిగి వాడు కోపపడి 1.5 year కోపంగా నా మీద ఉన్నాడు. నేను కోపంగా ఉంటే వేరేగా ఉండిపోయేది. ఆడ విషయం ఏంటంటే దేవుడు నాతో మాట్లాడాడు వాడిని ప్రేమించమని. దేవుడు నాతో మాట్లాడాడు ప్రేమించమని. చాలా ప్రాబ్లమ్స్ కూడా నేనైతే వెళ్ళాను. కానీ ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తాం మనం. కోపము మానము, చదువుది 37. అది కీడుకే కారణం. అర్థమవుతుందా? అది చాలా కీడులకే దారి తీస్తుంది. కానీ మనం ఎప్పుడైతే శాంతంగా డీల్ చేస్తామో వాళ్ళు మంచిలో నడుస్తారు, మనము మంచిలో నడుస్తాము. సామెతల గ్రంథం 22-24 చదవద్దులేండి. దాంట్లో ఏముంటుందంటే ఎవరైతే కోపంగా ఎక్కువ పడతా అంటారో వాళ్ళతో మనం ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకూడదు, వాళ్ళతో ఎక్కువ వాళ్ళతో క్లోజ్గా ఉండకూడదు. ఎంతవరకు అంటే అంతవరకు ఉండాలి, మరీ ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే అది ఏమవుతుందని అంటే ఆ ఎమోషన్ మన మీద పడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అది స్పిరిట్, దయ్యం. అది నీ మీదకి దాడి చేసినప్పుడు కొన్నాళ్ళకు నువ్వు కోపగ్రస్తుడు అయిపోతావు. అర్థమవుతుందా? కొన్నాళ్ళకు నువ్వు కోపగ్రస్తుడు అయిపోతావు, నువ్వు కోపగించుకోవడం స్టార్ట్ చేస్తావు.
ఎక్కువ కోపగించుకుంటే వాళ్ళతోనే నువ్వు ఎక్కువ ఉన్నావు అని అంటే అలవాటు ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. బాగా గమనించండి. ఏ ఒక్క చెడు అలవాటు ఎవరికైనా ఉండింది అనుకోండి, మనం దేవుని బిడ్డలం కాబట్టి వాళ్ళు సరైన దారి లేక రా అని చెప్పి వాళ్ళకి కాసేపు గైడెన్స్ ఇచ్చి మనం పక్కకు వచ్చేయాలి. కానీ పగలు రాత్రి వాళ్ళతోనే ఉండకూడదు. ఉంటే ఏమవుతుందని అంటే ఆ అలవాటు మనకు అంటుకుంటుంది. కోపపడే వాళ్ళతో మనం ఉండకూడదు అనేటువంటి లేఖనం చెప్తుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి కోపాన్ని మనం వెంటనే వదిలిపెట్టుకోవాల్సినటువంటి వారమే మనం ఉన్నాం. ఎందుకంటే కోపం అనేది నిత్య జీవితంలో సర్వసహజం. ఎంత పెద్ద ప్రార్థనా పనులు కానీ భక్త్ సింగ్ అంతటి వాడికే ఏదో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది, ఏదో ఒక వస్తువు ఏదో లేదని ఏదో సడన్గా ఒక విశ్వాసం వస్తే లాగి చెంపబెట్టబడి కొట్టేశాడట. అది మీకు తెలుసా తెలీదు? భక్త్ సింగ్ అని ఆయన మీటింగ్ స్టార్ట్ అయ్యే మూమెంట్లో లాగి చెంపబెట్టబడి కొట్టేశాడంట. అది చూసిన వారు కొంతమంది ఆయన కొట్టడానికి కొంతమంది చూసి వెనక్కి వెళ్ళిపోయి చర్చిగా మానేశారంట. అర్థమవుతుందా? అందుకు ఇది డైలీ నిత్య జీవితంలో దేవుని బిడ్డలకు కూడా కోపం వస్తూ ఉంటుంది. కానీ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎంతటి వరకు అనేది దేవుడి గైడెన్స్లో మనం ఉండి మనం నడుచుకోవాల్సినటువంటి వారమే ఉండాలి. ఏ రోజు కోపం ఆ రోజుకి వదులుకోవాలి. సాయంత్రం కల్లా దానిని మనం వదిలేసుకోవాలి. కానీ నెక్స్ట్ రోజుకి మరుసటి రోజుకి మనం దానిని పెట్టుకొని ముందుకు పోకూడదు. 6వ పాయింట్ చూద్దాం. మనం ఏం వదిలిపెట్టుకోవాలి అని అంటే నోటి మాటల నుండి మన నోటి మాటల నుంచి మనము తప్పించుకోవాలి. అంటే ఒకరికొక మాట ఇస్తావు. ఆ ఇచ్చిన మాటకు నువ్వు వెంటనే దాని నుంచి తప్పించుకోవాలని దానికి లేఖనం ఏం చెప్తుందని అంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. అందులో ఏముంటుందని అంటే నా కుమారుడా, నీ చెలిగాని చెక్క చిక్కబడితివి, నీవు త్వరపడి వెళ్ళి నీ చెలిగాని బలవంతం చేయము, ఇలాగ చేసి తప్పించుకొనుము. 1వ వచనం చదువు. నా కుమారుడా, నీ చెలిగాని కొరకు పూటబడిన ఎడల పరుని చేతిలో నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు. నోటి మాటల వల్ల మనం చిక్కబడతాం. అలాంటి మనం వదిలించుకోవాలా. పూటపడము అంటే అర్థం ఏంటంటే జామీన్ ఉండడము. అప్పు చేస్తారు, మనము అప్పు కావాలి, నేను ఉంటాలే ఆయన కట్టకపోతే నేను కడతానని పొరపాటున అన్నారనుకోండి, అదేమవుతుంది, వాళ్ళ కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ మీద పడతారు. అలాంటి వాటికి సంబంధించి జామీను ఉండకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది నేను ఫస్ట్లో ఆలోచన చేసుకున్నప్పుడు ఇది కష్టమేమో అని అనిపించింది నాకు. కానీ ఇంకా లేఖనాలు ఏం చెప్తున్నాయో చూస్తే 17-18 చదువు. 17-18 అహంకార దృష్టియు, కల్లాలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించుచు హృదయమును కీడు చేయుటకు దొరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో 17 సామెతలు 17-18 అదేనా? చదువు. 18. తన పొరుగువానికి జామీను ఉండి పూటపడిన వాడు తెలివి మాలినవాడు అని బైబిల్ చెప్తుంది. అర్థమవుతుందా? ఇంకొక వాక్యం ఏం చెప్తుందంటే తెలివి మాలినవాడు అని చెప్తుంది. 11-15 చదువు. సామెతలు 11-15. చాలా లేఖనాలు. నేను మొదటిసారి ఇది చూసినప్పుడు నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది ఈ లేఖనాలు. 11 చెడిపోవునను. అర్థమవుతుందా? ఇది నేను బాగా ఆలోచన చేసుకున్నప్పుడు కరెక్ట్ నాకు 1 వీక్ బ్యాక్ నేను ఒక ఇంట్లోకి వెళ్ళిన, కరెక్ట్ ఒక వారం కిందట. వాళ్ళు వచ్చి వాళ్ళతో పాటు వెళ్ళాను. వాళ్ళతో పాటు కూర్చున్న బ్యాగ్లో నుంచి టపటప ఇంత డబ్బు కట్టలన్నీ తీసేశారు. ఇంత డబ్బులు కట్టలన్నీ తీసేశారు. టక వాళ్ళు ఎందుకు వాళ్ళతో పాటు వేరే ఉద్దేశం చేత వెళ్ళినాం, కానీ ఈ అమౌంట్ విషయం నాకు తెలియదు, నాకు చెప్పలే వాళ్ళు. మొత్తం ఇష్యూ జరిగిపోయిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు వేరే వాళ్ళకు డబ్బు కడుతున్నారు. ఎవరు కట్టిన వాళ్ళు ఎవరనంటే జామీను ఉన్నటువంటి వాళ్ళు. అర్థం కాలే? నేను నీకు డబ్బులు ఇచ్చి జామీను ఉన్నా, మిడిల్లో ఎవరైతే జామీను ఉన్నారో వాళ్ళ నెత్తులు పడిపోయింది. లక్షలు పడిపోయి 1 వీక్ బ్యాక్ నేను చూసాను నా కళ్ళతో. వాళ్ళు ఇంత కట్టలు తెచ్చి అంత కట్టినా కూడా ఇంకా సగం కూడా అప్పు కట్టల. లక్షలు వాళ్ళు కట్టినా కూడా ఇంకా అప్పు సగం కూడా కట్టల. అన్యాయానికి పోయినటువంటి ఊరికి ఉత్త పుణ్యాన్ని జామీను ఉన్న దానికి
అలా జరుగుతుంది. నేను ఆలోచన చేస్తే మరి దీనికి పరిష్కారం ఏంటి ప్రభువా నేను ఆలోచన చేసుకుంటే, జామీన్ ఉండొద్దు. నీకు అవసరమైతే నీకు ఉంటే నీకున్న కాడికి 10 రూపాయలు ఇవ్వు, అది ఉత్తమం అంట. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథము నీకు చేతన కాడికి సాయం చేయి, జామీన్ అయితే ఉండొద్దు. నీకు కలిగిన కాడికి పెట్టు, అట్లా చేయొచ్చు, కానీ జామీన్ మాత్రము ఉండకూడదు అనేది సామెతల గ్రంథంలో ఇంకా చాలా వేరే వేరే రెఫరెన్స్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ జామీన్ ఉంటే వెళ్ళి ఆ మాట నుంచి విడిపించుకొని, మాట నువ్వు విడగొట్టుకో, విడిచిపెట్టని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ నిత్యం మన జీవితాల్లో డైలీ జరుగుతున్నటువంటివే, కానీ కొన్ని చిన్న చిన్న లాజికల్ తెలియక మనం ఇరుక్కుపోతాం, ఆ గాలాలకు ఇరుక్కుపోతాం. కాబట్టి ఇటువంటి వాటికి సంబంధించి మనము ఎస్కేప్ అవ్వాలా, ఇటువంటి వాటికి ఇంకా మనము దూరకూడదు అనేది వాక్యం చెప్తుంది. సరే, ఇంకొకటి ఏంటంటే చివరి పాయింట్ ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టే పాపం. హెబ్రీ 12:2 అందులో ఏముంటుందంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలను మీరు విడిచిపెట్టాలి అని ఉంది క్లియర్గా. సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచన చేసుకున్నాము అని అంటే, ఎంతటి వరకు నేను క్షమించవచ్చు? నా సహోదరులను క్షమిస్తే ఒకసారి తప్పు చేస్తే క్షమించచ్చా, రెండోసార్లు తప్పు చేస్తే క్షమించచ్చా ప్రభువా? ఎన్నిసార్లు క్షమించవచ్చు అంటే 7 మార్లు మట్టుకేనా ప్రభువా అని పేతురు యేసు ప్రభువుని అడిగితే 7 మార్లు మట్టు కాదు, 70 మార్లు మట్టు. ఏదో ఒకటి అంటాను, మళ్ళీ ఏదో ఒకటి గోకుతూనే ఉంటాను. 7 సార్లు గోకుతా, 3 సార్లు, 70 సార్లు ఇట్లా గోకుతానే ఉంటే ఒకానొక టైంకి ఆయనకు కోపం వచ్చి ఆయన రైజ్ అయిపోతాడు. ఆయన కోపం వచ్చి నా మీదకి లేచి నన్ను తిట్టడమో, నన్ను కొట్టడమో ఏదో ఒకటి చేస్తాడు. అర్థమవుతుందా? ఇవి ఏంటి అంటే సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, పెద్ద పెద్ద పాపాలు కావు, కానీ చిన్నటివైనా సరే ఏమవుతుందంటే అవి ఈజీగా మనుషుల్ని పట్టేస్తాయి. సులువుగా చాలా ఈజీగా దొరికిపోతాం మనం, చాలా ఈజీగా. మనకు ఫలానా నాకు చేయి నొప్పి ఉంటుంది, ప్రార్థన చేస్తూనే ఉంటాను కానీ ఇన్ని రోజులు నా చేయి నొప్పి బాగా కాలేదే, దేవుడు అనేవాడు ఉంటే నాకు బాగా చేయాలి కదా అనే మాటలు నేను కానీ పలకడం స్టార్ట్ చేసినానని అంటే ఏమవుతుందంటే అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం వచ్చినప్పుడు ఏమవుతుందనంటే రోమిలకు రాసిన పత్రిక 14:23, 14 విశ్వాస మూలము కానిదంట పాపమంట. అర్థమవుతుందా? విశ్వాసం కాకుండా ఇంకొకటి ఏదన్నా కానీ మన లోపల ఉన్నిందని అంటే అదేమైపోతుంది? పాపం అయిపోతుంది. ఇంకేం దేవుడు చూస్తాడులే, ఇంకేం నాకు బాగా చేస్తాడులే, ఇంకేంది అనే మాటలు మనం మాట్లాడి ఆలోచనలు మనం వస్తే మనం పాపం చేసినట్టు వాక్యం చెప్తుంది. చదువు దీంట్లో విశ్వాస మూలము కానిదేదో అది పాపము. కాబట్టి మనం విడిచిపెట్టాల్సింది ఏంటి అని అంటే సులువుగా చిక్కులు పెట్టి చిన్న విషయాలు, దేవుడి మీద అవిశ్వాసం కానీ, చిన్నగా విసిగించుకోవడం కానీ, చిన్న వ్యర్థుడా అంటే నరకంకి వెళ్ళిపోతామండి. ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజులు మనల్ని మనం అద్దంలో చూసుకుంటున్న విధంగా మనల్ని మనం చూసుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే అలాంటిది. ఒక చిన్న పొరపాటు కూడా మనలో ఉండకూడదు. మన సహోదరుని చూసి వ్యర్థుడా అంటే మనం నరకంకి వెళ్ళిపోతామని ప్రభువు అంటున్నాడు. అలాగని మనం అనకూడదు. నువ్వు వేస్ట్ అనే మాట కూడా అనకూడదు. మన నోటి మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము విడిచిపెట్టాల్సినట్టు ఏంటి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఒకటి ఏంటంటే అతిక్రమాలను మనం విడిచిపెట్టాలా, పితృపారంపర్య సంబంధమైనటువంటి అవి విడిచిపెట్టాలా, విగ్రహారాధనను విడిచిపెట్టాలా, వివాదాలను విడిచిపెట్టాలా, కోపము ఆగ్రహం విడిచిపెట్టాలా, నీ నోటి మాటల నుంచి నువ్వు విడిపించబడాలి. అంటే జామీను లాంటి మాటలు మనం చేయకూడదు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలను కూడా మనము విడిచిపెట్టాలనేటువంటి వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఇవి చేసుకుంటూ ఉన్నప్పుడు